హలో అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రివ్యూ నాగ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను తమ్ముడు మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాను. బేసిక్ గా దిల్ రాజు గారు స్థాయి తమ్ముడు సినిమాతో ఎంత దారుణమైన స్థితికి దిగజారిందో చెప్పడానికి నా దగ్గర మాటలు. ఓకే, గేమ్ చేంజర్ అంటే శంకర్ మీద వెళ్ళిపోయింది. ఆయన దిల్ రాజుకి ఏమైంది? హీరో క్యారెక్టర్ ని దిగజార్చే స్థితిలో ఒక సినిమా ఉండకూడదు అని చెప్పి శంకర్కి మీరు చెప్పచ్చు కదా. దిల్ రాజు గారు అంచెలంచెలుగా హీరో క్యారెక్టర్ దిగిపోయింది కదా అందులో. ఇన్ ది సేమ్ వే సరే అది పక్కన పెట్టాం. ఇప్పుడు తమ్ముడు సినిమాకి మీకేమైంది? వెళ్తే ఒక విలన్ వాడు ఇన్సూరెన్స్ డబ్బుల కోసం వాడి ఫ్యాక్టరీని వాడే తగలబెట్టేస్తే దాంతో వచ్చిన పొల్యూషన్ తో చాలా మంది చనిపోతారు. గాలి నీరు వాతావరణం మొత్తం తిండి కలుషితం అయిపోయి చాలా మంది చనిపోతే వాళ్ళకి మాకు న్యాయం జరగాలని చెప్పి వాళ్ళ దీని ముందు ప్రజలందరూ ధర్నా చేస్తే గవర్నమెంట్ ఒక కమిషన్ వేసి తప్పేదో తేల్చి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని ఒక కమిషన్ వస్తుంది. దానికి అధికారైనటువంటి లయ్య వాళ్ళకి ప్రామిస్ చేస్తుంది, ఎట్టి పరిస్థితుల్లో నేను మీకు న్యాయం చేస్తాను. వీళ్ళను న్యాయం చేసిన తర్వాత లయ్య అమ్మర్ కొన్ని ఏరియాలో అమ్మర్ గుడికి టెంపుల్కి వెళ్తాను. అంతే, వీళ్ళను ఎట్టి పరిస్థితుల్లో రేపొద్దున కల్లా సంతకం పెట్టకూడదు, లయ్యని చంపేయమని చెప్పి విలన్స్ పంపించేస్తాడు రౌడీ. బేసిక్ గా దిల్ రాజు గారు మీరు ఇంటర్వ్యూలో తమ్ముడు సినిమా యాక్షన్ 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 అంటున్నారు. యాక్షన్ సినిమా అంటే తెలుసా? ఒక బలమైన హీరో, ఒక బలమైన విలను, వాళ్ళ మధ్య అద్భుతమైన కాన్ఫ్లిక్ట్ పాయింట్, దాని నుంచి ఉద్భవించే ప్రక్రియే డ్రైవే సినిమా. ఫైనల్ గా విలన్ రాజకీయాల్ని హీరో ఎలా నాశనం చేసేటువంటి పాయింట్ ఎండ్ పాయింట్. ఇందులో విలను ఆడింది కదా దిల్ రాజు గారు. వాడికి చెవుల్లో సరైన చిన్న శబ్దం వస్తేనే చెవుల్లోంచి ముక్కులోంచి నోట్లోంచి పొల్యూషన్ సౌండ్ పొల్యూషన్ వాడికి చిన్న సౌండ్ పొల్యూషన్ వచ్చినా వాడు ముక్కులు చెవులు తగిలిపి చచ్చిపోతాడు. అటువంటి వాడిని విలన్ గా మీరు శ్రీరామ్ వేణు చెప్పడం వల్ల విలన్ గా ఎలా తీశారు? శ్రీరామ్ వేణు విలన్ అంటే భయంకరంగా శక్తివంతంగా ఉండాలి కదా శ్రీరామ్ వేణు. ఇదేంటి ఆడింది లేదు, ఎదవ పనికి మానవాడు, ఇంట్లో నుంచి బయటరాడు, మండమాపాడు, వాడు రోగిస్తాడు, చర్మవాదున్నాడు, వాడు ఇంత సంపద ఏం చేసుకుంటాడు, వాడు ఏమేంటి అనేది మీరు క్వశ్చన్ చేయాలి కదా దిల్ రాజు గారు. మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేదు? మన దర్శకుడు శ్రీరామ్ వేణు గారు అంటే ఆద్యుడు పూజ్యుడు అందరి కొలగురువు కాబట్టి ఆయన అటువంటి కథలతో వస్తాడు. కానీ మీకైనా ఉండాలి కదా. ఓకే, అడవిలో లయం చంపడానికి రౌడీలు బయలుదేరాడు. అనుకోకుండా అక్క కోసం అన్వేషణ మొదలుపెట్టి కలిసిన అక్కని కాపాడుకునే ప్రాసెస్ లో హీరో క్యారెక్టర్ నితిన్ క్యారెక్టర్ ఎలా ఉండాలి? విలన్స్ ని శక్తివంతంగా చంపి తన అక్క అనుకున్న 14 మందిని కాపాడాలి కదా. ఒక్కొక్కరు నితిన్ కళ్ళ ముందే చచ్చిపోతా ఉంటే నితిన్ ఏం చేస్తున్నట్టు? నితిన్ క్యారెక్టర్ దిగజారిపోతుంది కదా శ్రీరామ్ వేణు. సినిమా ఫెయిల్యూర్ అయిపోతుంది కదా, హీరో క్యారెక్టర్ ఎక్కడ తగ్గకూడదు కదా అని మీరు మన ఆద్యుడు పూజ్యుడు అందరి కులగురువు అయినటువంటి డైరెక్టర్ శ్రీరామ్ వేణు గారిని మీరు ఎందుకు క్వశ్చన్ చేయలేకపోయారు? మై డియర్ దిల్ రాజు గారు చెప్పండి. చిన్నప్పుడే అక్క తమ్ముడిని వదిలిపెట్టి వెళ్ళిపోతుంది. కారణం ఏంటి? అక్క వేరే వాడిని లవ్ చేస్తుంది, ఆ లవ్ చేసిన వాడికి లెటర్ పంపిస్తుంది, నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను, నేను మీకు మాట ఇస్తున్నాను అని ఆవిడ మాట ఇస్తుంది లవర్కి. తమ్ముడు దగ్గర లెటర్ పంపితే ఆ లెటర్ వాడు హీరో భయపడి చిన్నప్పుడు హీరో వాళ్ళ నాన్నకి ఇస్తాడు. వాళ్ళ నాన్న లయాకి బలవంతంగా వేరే వాడు తెచ్చి పెళ్లి చేసి పంపించేస్తాడు. అప్పుడు ఏం బీకే లయా క్యారెక్టర్ గారు, పెళ్లి నాకు వద్దనొచ్చు కదా, నేను చేసుకోనొచ్చు కదా, వేరే వాడితో మీరు ఎందుకు వెళ్ళిపోయారు? డైరెక్టర్ శ్రీరామ్ వేణుని దిల్ రాజు గారు క్వశ్చన్ చేయొచ్చు కదా. మాట ఇచ్చింది కదా వేరే వాళ్ళు చూసుకుంటారని, మాట తప్పడం కరెక్ట్ కాదుగా అని చెప్పి దిల్ రాజు గారు క్వశ్చన్ చేయొచ్చుగా. అతను క్వశ్చన్ చేయడు దిల్ రాజు గారు. వెళ్ళిపోయింది, అక్క వెళ్ళిపోయింది. కానీ ఏ రోజైనా తమ్ముని గుర్తు తెచ్చుకుందా, నాన్నను గుర్తు తెచ్చుకుందా? అప్పుడు ఎథికల్ వాల్యూస్ పడిపోయినందువల్ల అక్క క్యారెక్టర్ అయిన లయ క్యారెక్టర్ నేలమట్టం అయిపోయింది కదా అని మీరు దిల్ రాజు గారు మన రాజ్యులు పూజ్యుడు అందరి కొలుగురు అయినటువంటి శ్రీరామ్ వేణుని క్వశ్చన్ చేయొచ్చు కదా దిల్ రాజు గారు మీరు. ఓకే సరే, నిజాయితీ పర్వాలు సంతకం పొరపాటు వాడికి అనుకూలంగా సంతకం పెట్టదు అనుకున్నప్పుడు అడవిలో అందరు చావులు తన కళ్ళ ముందు జరుగుతుంటే, అమ్మో నా వాళ్ళు ఇంతమంది చనిపోతున్నారు, ఇక నా వల్ల కాదు, నేను సంతకం పెట్టేస్తాను అని లయ చేత అనిపించినప్పుడు, విలనికి భయపడి లయ క్యారెక్టర్ ఉన్నప్పుడు లయ క్యారెక్టర్ నేలమట్టం అయిపోయింది కదా. అందరు కులగురువు పూజ్యుడు ఆజ్యుడు అని డైరెక్టర్ని అడగచ్చు కదా దిల్ రాజు గారు మీరు. ఎందుకు అడగలేదు? అడవిలో హీరో కళ్ళ ముందే తన సొంత స్నేహితులు చనిపోద్ది.
మిగతా వాళ్ళు చనిపోతూ ఉంటారు. సరే, విలన్స్ రౌడీలు అమ్మాయిని చంపలేకపోతే విలన్ ఒక ఆర్డర్ ఇస్తాడు. లయాన్ని ఎవరైతే చంపుతారో వాళ్ళకి ₹1,00,00,000 నజరానా ప్రకటిస్తే ప్రజలు బయలుదేరతారు. గ్రామాల నుంచి వందల మంది, వేల మంది ప్రజలు కాగడాలతో బయలుదేరతారు లయాన్ని చంపడానికి. పలానా సముద్రంలో చేపలు పడ్డారా, పలానా నదిలో చేపలు పడ్డారా, రండ్రా చేపలు పట్టుకుందాం అనే ప్రాసెస్ లో లయాన్ని చంపేయడం ట్రై చేశారు. ఇది కరెక్టేనా రాజు గారు? చెవిటోడైనటువంటి విలను వాడి సౌండ్ పొల్యూషన్ వస్తాడు, వాడే వీళ్ళను ఆద్యులు పూజ్యులు అందరు కొడుకులైనటువంటి డైరెక్టర్ శ్రీరామయ్య గారు అటువంటి వాడిని విలను అనరు అండి, లంగాగాడు విలను అంటారు. ఎందుకంటే మీరు చేసింది లంగా డైరెక్షన్ కాబట్టి, లంగా కథతో లంగా డైరెక్షన్ చేశారు కాబట్టి దీన్ని లంగా దర్శకత్వం అంటారు. మై డియర్ శ్రీరామయ్య గారు, సరేనండి, ఆద్యుడు పూజ్యుడు అందరు కొలుగురు అటువంటి కద్దేసినప్పుడు దిల్ రాజు గారు మీరేనే చెప్పాలి కదా, యాక్షన్ సినిమా అంటే ఇది కాదు, ఒక బలమైన విలన్ ఉండాలి, ఒక బలమైన హీరో ఉండాలిరా అని మీరు చెప్పాలి కదా. దిల్ రాజు గారు చాలా కష్టం ఇక మీకు. మిమ్మల్ని ఏ హీరో నమ్మడు, ఏ డిస్ట్రిబ్యూటర్లు నమ్మరు, ఏ ఎగ్జిబిటర్లు నమ్మరు, మీకు పెట్టుబడి పెడతానికి ఎవ్వరు ముందు కూడా. అటువంటి స్థితికి మీరు దిగారు. ఇప్పుడు మీకు నాలెడ్జ్ ఉందనుకోవాలా లేదనుకోవాలా దిల్ రాజు గారు చెప్పండి. బేసిక్ గా చెప్పాలంటే డైరెక్టర్ శ్రీరామ్ వేణు రేప్ చేశాడు, ఆడియన్స్ బలవంతంగా రేప్ చేశాడు, టార్చర్ పెట్టి పంపించాడు. దయచేసి ఈ సినిమాని ఎవరు చూడకండి. చూశారంటే ఆ రోజు మనశ్శాంతి నిద్రపడే. ఆ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియో మీ ముందుకు వస్తాను. బాయ్ బాయ్, మీ నాగపర్వతం.